అవునండి. స్త్రీ ఇట బాధ్యతలని ఇవి చెయ్యాలా, ఇవన్నీ అవసరము, చేయకపోతే ఎట్లా అని స్త్రీ బయలుదేరేసింది. అవునండి. ఇప్పుడు సమాజంలో స్త్రీ పాత్ర ఎప్పుడైతే అన్నిట్లోకి ఎక్కువైందో, స్త్రీ పాత్ర అవును. కుటుంబంలోనూ, సమాజంలోనూ, అన్నిట్లోనూ ఎప్పుడైతే ప్రాబ్లం అంటే మనసే కదా ఇక్కడ మొత్తం టోటల్ ప్రాబ్లం అవుతా ఉండేది. అవునండి. మనసు అనేది స్త్రీ పాత్ర అనేది ప్రకృతికి సంబంధించింది. అవునండి. పూర్తిగా బలపడతా ఉంది. అవునండి. స్లోగా ఇప్పుడు మన కంటి ముందరనే అవునండి. బలపడతా వస్తా ఉంది. స్లోగా అవునండి. మొత్తం మీద మనం చూసుకుంటే అవునండి. పురుషుడు తను అణిగిపోతా ఉన్నాడు. అవునవునండి. అంటే అంటే ఎక్కడైనా పురుషుని తత్వం తగ్గిపోతా వస్తా ఉంది, స్త్రీ పాత్ర అవునండి. పెరగతా వస్తా ఉంది. అవునండి. అప్పుడు మనసుకి ఇప్పుడు మనం బందీ అయిపోయినాము. అవునండి. టోటల్ మనసు దీనిలోనే అన్ని రకాలుగా ఈనాడు అది పెద్దదైపోయింది. అవునండి. ఇప్పుడు అన్ని ఇంద్రియాలని, అన్ని గుణాలని, అన్ని అంతఃకరణాలని అన్ని ఇప్పుడు అరిషడ్ వర్గాల్ని ప్రబలం చేసుకునేసి ఇప్పుడు మనస్సు అవునండి. పెరిగిపోతుంది. అవునండి. బలం వచ్చేసింది, మనసుకి బలం వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ అవునండి. మనసుకి బలం వచ్చేసినప్పుడు మొత్తము తన వశం కావాల్సిందే. ఇంకా అవునండి. ఎవరు ఇంక దాన్ని దాటిపోయేదానికి ఉండదు. ఇంకా అవునండి. ఇప్పుడు పురుషుడు అన్నవాడు ఇప్పుడు ఇక్కడ అరిషడ్ వర్గాలకు లోనయ్యి పూర్తిగా మోహితుడైపోయినాడు. అవునండి. మనసు ఎట్ట చెప్పితే అట్లా ఇప్పుడు అయిపోయింది. అవునండి. మనసు ఎట్ట చెప్తే అట్లా నడుచుకోవాల్సింది. పురుషుని తత్వం పోయింది. అవునండి. అంటే తగ్గిపోతా ఉంది. అవునండి. ఇప్పుడు సమాజంలో ముందు ఉండేటివి ఉన్నాయి, చూపిస్తా ఉన్నాడు, అవి కూడా చూపిస్తా ఉన్నాడు, అవి కూడా ఉన్నాయి. కాలక్రమంలో ఏం జరుగుతుందంటే దీనికి బలం వచ్చేసింది, ఇది తగ్గిపోతా ఉన్నాయని. ఇప్పటికీ అవి ఉన్నాయి. ఏది ఆ పురుషుని అహంకారాలు, స్త్రీ యొక్క స్వేచ్ఛ విధానాలు లేకుండా ఇబ్బంది పడి అవి కూడా ఉన్నాయి, ఇంకా లేకుండా పోలా.